బాల్ బాయ్స్ నుంచి గర్ల్స్ కి, గర్ల్స్ నుంచి బాయ్స్ కి పాస్ అవుతూ ఉండాలి. మ్యూజిక్ అయిపోయినప్పుడు బాల్ ఎవరి చేతిలో అయితే అయిపోయిందో వాళ్ళు లూజర్స్. అండ్ లూజన్ టీమ్ కి ఆపోజిట్ టీమ్ కెప్టెన్ ఒక గెటప్ ఇస్తాడు, లేదంటే ఒక టాస్క్ ఇస్తాడు, కొంతమంది సెలెక్ట్ చేసుకొని అది చేయాల్సి వస్తుంది. ఓకే, నౌ లెట్స్ బిగిన్ ది వార్మ్ అప్ రౌండ్. లడ్డు కావాలా నాయనా? మ్యూజిక్ ప్లీజ్. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా, ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి, టోలులు కట్టి, లైటులు పెట్టి, ఖాళీగా వదిలేస్తా వెనుకురా. ఓ బందో వెయ్యో స్పీకర్లెట్టి, మైకులు పెట్టి, డాన్సులు కట్టి, ఓసారి దీంతో తొలిపైరా. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే. అదేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్ ఏంట్రా సంకలో పెట్టుకొని నించున్నట్టు అలా నించొని ఉన్నావు పెట్టుకొని? మీరు చెప్తప్పుడు వినిపించలేదు. కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటే వినిపిస్తుంది, సెల్ ఫోన్ లో వీడియోలు చూస్తే ఉండదు. ఇంతమంది అమ్మాయిలు ఉన్నాక మీ మీద కాంట్రాక్ట్ పోన్లే, అమ్మాయిలు చూస్తా ఉంటే నీ గెటప్ ఇస్తారు, పైకి వెళ్ళి కూర్చో. ఇదిగో ఇద్దరు గాలి గాలి వెళ్ళి అక్కడ కూర్చుంటే విష్ణుప్రియ హంటింగ్ స్టార్ట్స్ నౌ. స్పాట్ ప్లీజ్. మూవ్ 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 మూవ్. బక్రా 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 నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే. చాలా సింపుల్ అమ్మా, ఏం లేదు, నేను చెప్పాను, నేను వదిలేస్తాను. మా అన్నయ్య కర్రోడు, మా అన్నయ్య కర్రోడు, మా అన్నయ్య సింగరేణికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పు. మళ్ళీ ఒకవేళ చెప్పలేదనుకో, ఎయిర్ హోస్ట్రెస్ లేకపోతే కాంచన ఏదైనా గెటప్ నువ్వు మళ్ళీ ఈ షో చూసుకొని కూడా చూసుకోలేవు. మీ ఇంట్లో వాళ్ళు నేను ఇంట్లో రానిరు. ఇప్పుడే చెప్తున్నా, అసలే కొంచెం కలర్ తక్కువ, పెళ్లి కూడా కాదు. ఇప్పుడే చెప్తున్నా. మా అన్న కర్రోడు, మా అన్న కర్రోడు, మా అన్న కర్రోడు, మా అన్న కర్రోడు, మా అన్న కర్రోడు. అరే ఏంట్రా మీకోసం ప్రాణం ఇస్తా మాత్రం అందించుకోలేనండి. లైట్స్ ఆఫ్. ఓకే, మూవ్ మూవ్ మూవ్. అందరు కర్రలే. ఆ మూవ్ మూవ్. ఏ లడ్డు 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 లడ్డు. బక్రా లడ్డు బాబు, లడ్డు బాబు. మగజాతిలో ఎదవ ఎవరంటే మా గాలి అన్న సుధీర్ అని చెప్పు. సుధీ అన్న మంచోడు. ఈ రోజు నేను మీకు ఇచ్చే గెటప్ ఏంటంటే ఆది మానవులు. నేను అదే అంటున్నా, మీరు అందరూ ఉన్నారు మళ్ళీ గెటప్ ఎందుకు సపరేట్ గా? ఏ జోకేశాడియా? హే, సస్తావా చెప్తావా? రెడీ రెడీ. ఓకే, అక్కడ నుంచో. లైట్స్ ఆఫ్ మా. మూవ్ 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 మూవ్. బక్రా 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 ఎందుకురా సిగ్గుపడుతున్నావు? నేను ఫ్లైయింగ్ కిస్ ఇచ్చానా? సుధీర్ కూరలో కరివేపాకు లాంటి వాడు. ఎస్ చెప్పు. కరపాకు లేకుండా కూరనే ఉండదు. అంటే ఒప్పేసుకున్నాడు, చెప్పు, పర్వాలేదు, వాడేం ఫీల్ అవడు. ఆకలేస్తుందా కరివేపాకు గుర్తు రాగానే? విష్ణుప్రియ కర్రీలో కరివేపాకు. లైట్స్ ఆఫ్. ఓకే, మూవ్. అరే పొట్టోడా, ఎనక్కి ఎనక్కి ఎనక్కి. బక్రా 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 అమ్మాయికి గ్రేట్ అని చెప్పి వదిలేస్తాం. సుధీర్ అన్న గ్రేట్. అరే చక్రి, నిన్ను ఇప్పుడు చక్రం కింద తొక్కకపోతే స్పాట్ ఆన్. మూవ్ 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 మూవ్. అబ్బా అందరు కర్రలే. మూవ్ మూవ్ మూవ్. నల్ల లడ్డు. ఓకే, మూవ్. పైకి. మూవ్ మూవ్. ఏ స్టాప్ అంట. బక్రా 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 మా ఏరియాలో
లోకి ఐశ్వర్య రాయ్ వచ్చింది. ఓ సారీ, కల్పన రాయ్ వచ్చింది. థ్యాంక్ యూ మమ్మీ. తమ్ముడు ఏం చెప్తా అంటే, తమ్ముడు కాదు కొడుకు అని పిలు. ఓకే సో చెప్పరా, మా టీమ్ లీడర్ వేస్ట్, అమ్మాయిల టీమ్ లీడర్ బెస్ట్ అని. ఏంటి భయ్ ఎప్పుడు 2G జోకులు వేస్తున్నారు, 4G జనరేషన్ నడుస్తుందని చెప్పు. అడవి మనిషి గారు రండి, చెప్పు. అడవి మనిషి గెటప్ వేస్తావా, నేను చెప్పింది చెప్తావా? సుధీర్ అన్న కోసం దేనికైనా రెడీ. సుధీర్ అన్న స్మైల్, విష్ణుప్రియ కొవ్వు చాలా ఎక్కువ అని అందరికీ తెలుసు. ఓకే సరే సరే, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడావు కాబట్టి ఎవరెవరు గెటప్ వేస్తున్నారంటే, మీరు హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే సో మీరు గెటప్ వేసుకొని వచ్చే ముందు కొంచెం టైం అయితే కాబట్టి మాకు చిన్న ఎంటర్టైన్మెంట్, మా అమ్మాయిలకి కొంచెం బూస్టప్ కోసం మేము మ్యూజిక్ పెడతాం. మా కోసం ర్యాంప్ వాక్ చేసి అలా వచ్చేయండి. మ్యూజిక్. పర్ఫెక్ట్, అసలు నా సెలెక్షన్ అదృష్టాన్ని ప్రూవ్ చేసుకున్నదా? అరే చక్రి దారా, అడవిలో అస్థి పంజరాలు నరిస్తే ఎలా ఉంటుందో అలా నడు. కొంచెం కూరంటే అమ్మా. హాయ్ మిస్టర్ కల్పన రాయ్, రెడీయా? మ్యూజిక్. గుండు ప్లీజ్ కమ్ నో. గుండు నీలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకోవడానికి నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. మ్యూజిక్. వీడి గెటప్ కూడా అక్కర్లా, యాస్టిస్ గా చేసాడు. అరే చక్రిగా, నిన్ను చక్రం కింద తర్వాత వేసి తొక్కుతా, వెళ్ళి ఇప్పుడు. సో సాగనంపే టైం వచ్చేసింది, వీళ్ళు ముగ్గురిని పంపించేద్దాం. సాంగ్ వేసుకోరా సాంబా. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ఆగదు ఏ నిమిషము నీ కోసము. మన ఆది మానవులు వచ్చే లోపల మనకు కొంచెం టైం పట్టింది. సో అప్పటి లోపలికి లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. చల్ మార్. ఈ రౌండ్ ఆడటానికి నాకు 4 గర్ల్స్ కావాలి అండ్ నాకు 4 బాయ్స్ కావాలి. ఆ బాయ్స్ ఎలాంటి వాళ్ళు కావాలంటే, మీకు అక్కడ కూర్చున్న అమ్మాయిల మీద బాగా పగ, కోపం, కసి ఉంటది కదా, అలాగా ఎవరెవరికి ఎవరి మీద కోపం ఉంది, ఆ రీజన్ ఏంటి, ఎందుకు కోపం ఉందో చెప్తే, ఆ రీజన్ కనుక బాగా నచ్చి మేము సీటీ వేస్తే మీరు సెలెక్ట్ అయిపోయినట్టే. ఓకే సో అబ్బాయిలు స్టార్ట్ చేయండి, మీరు రివెంజ్ చేస్తారు. రాజేష్. ఎవరి మీద కోపం ఉంది నీకు? పూజ. ఎందుకు ఆవిడంటే నీకు అంత కోపం? ఒకసారి సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయిని నా లవ్ లెటర్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ కి ఇమ్మంటే సీదా వెళ్ళి వాళ్ళ బ్రదర్ కి ఇచ్చిందన్న. ఆడ బుక్ అయిపోయినా నేను. అమ్మాయి నన్ను అలా చేస్తే అట్లనే అవుతుంది. ఓ నీకేమలేదని కోపం ఏంటి? నెక్స్ట్ ప్రవళిక గారంటే ఎందుకు నీకు అంత కోపం? ఫేస్బుక్ లో అన్ని మూతి తిప్పి సెల్ఫీస్ దిగుతుంది, లైక్స్ కోసం నన్ను ట్యాగ్ చేస్తుంది. ఎందుకు ఆయన ఎందుకు ట్యాగ్ చేస్తున్నా? అతని దాంట్లో మొత్తం వేస్ట్ గాలే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఫేస్బుక్ లో ఉంటారు, వాళ్ళు చూసి లైక్ చేస్తారని. ఎవరిని పడితే అలా పట్టుకుంటావా? ఓన్లీ లైక్స్ కోసం. ప్రవళిక నీకు ఛాన్స్ ఇస్తే ఈ గుండుగాడిని ఏం చేస్తావు చెప్పు? ఒంగబెట్టి గుద్దుతా. నాకు అర్థమైంది, నీకు రివెంజ్ తిరిగిచ్చే ఇది ఉంటది. నెక్స్ట్ నువ్వే. భార్గవి కళ్ళు ఎగరేస్తున్నాయంటారా? మస్తు కోపం ఉందన్న. ఎందుకు కోపం చెప్పు? భార్గవి ఎవరు? చూడ్డానికి ఏమో ఊరు ముఖం లెక్క ఉంటది, వేసుకొచ్చే బట్టలన్నీ ఎట్లా వేసుకొస్తుంది తెలుసా? బట్టలతోటి చంపుతుంది. ఏరా మీ ఊర్లో ఊరోళ్ళు ఇట్లుంటారా ఇంత మోడర్న్ గా? ఊరోళ్ళ కనుక దారుణంగా ఉన్నావు నువ్వు. అన్ని కోటి సంతలో కొనే బట్టలు వేసుకొని వచ్చి పక్కన వాళ్ళ బట్టల మీద కమెంట్ చేస్తున్నావు. ఇక్కడ బ్రాండ్ రాసి ఉంటది, పెప్ జీన్స్, ఇది 2000 షర్ట్.
200 అమీర్పేట్ కుకట్పల్లి 200. పీకినవుది. నీకు రివెంజ్ తీర్చుకునే అవకాశం నేను ఇస్తాను. ఇది నా ఆన. తప్పకుండా తగ్గేది లేదు. కూర్చో, హ్యాపీ కూర్చో. దివ్య పాపం జయలేస్తుంది. రామయ్య మీద కోపం ఏంటి? నేను లేక మా పోరితో డేట్ కి పోతే ఆమె చూసిందన్న. ఆమె చూసే నీకేం కావాలి ఇంట్లో చెప్పక అంటే చాక్లెట్ కావాలన్న. చాక్లెట్ కావాలి. 2 రోజుల తర్వాత చాక్లెట్ ఇప్పకపోతే పోయి మా మమ్మీకి చెప్పిందన్న. నేనేమన్నా చిన్న పిల్లనా నువ్వు చాక్లెట్ ఇస్తే చెప్పకుండా ఉండడానికి? సారీ రా, తప్పు నాది. చిన్నపిల్ల అనుకున్నా, సారీ. ఈ రోజు మీకు బంపర్ ఆఫర్ అన్నమాట. ఎందుకంటే మీకు చాలా కసుంది కదా, తీర్చుకోవడానికి మీకు 3 ఐటమ్స్ ఇచ్చామన్నమాట. యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్. ఈ చెల్మార్ రౌండ్ ఎలా ఉంటదంటే నేను తను కలిపి మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం, కొన్ని రిడిల్స్. ఓకే, ఆన్సర్ తెలిసిన వాళ్ళు బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మీద ఈ 3 ఐటమ్స్ ఏదైనా ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకొని 2 times వాళ్ళ మొహం మీద వేయచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా వచ్చి 3 సార్లు రంగు పడిద్ది వాళ్ళకి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గూడులో ఒక చిన్న ఆకురాయి ఉన్నది, ఎంత గట్టిగా లాగినా బయటికి రాదు. అది లేనిది నేను సుధీర్ యాంకర్స్ అవ్వలేం. కష్టం కష్టం. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే ఇప్పుడు చెప్పండి గర్ల్స్, ఎవరు తీర్చుకుంటారు వాడి మీద రివెంజ్? ఫేస్బుక్ లో నా పేరు మీద ఫేక్ ప్రొఫైల్ పెట్టి నా ఫొటోస్ పెట్టి నా ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. 3 మిస్టేక్స్ రా. ఫస్ట్ మిస్టేక్ ఫేక్ ప్రొఫైల్ ఈమెది క్రియేట్ చేయడం. సెకండ్ మిస్టేక్ వాళ్ళ ఫ్రెండ్స్ కి రిక్వెస్ట్ పంపాడు. 3వ మిస్టేక్ రే, ఇది నవ్వుతున్నావు కదా, సిగ్గుందా? ఛీ ఛీ. ఎందుకు వీడి మీద వేద్దాం అనుకున్నావు? అసలు వాడి ఫేసే నాకు నచ్చలేదు అక్క. అబ్బా ఏసే. రైట్ ఆన్సర్ వచ్చేసి నాలుక. ఓకే, here comes the first question. జాగ్రత్త వినండి బాయ్స్ అండ్ గర్ల్స్. చాచుకొని చావిట్లో పడుకుంటుంది, ముడుచుకొని మూలల నుంచి ఉంటుంది. చాపుకొని చావిట్లో పడుకుంటుంది, ముడుచుకొని మూల నుంచి ఉంటుంది. చాప చాప. మ్యూజిక్ ఏంట్రా? అమ్ముడు నీ ఇష్టం. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడ కావాలి అక్కడ నీకు ఎవరు కావాలి సెలెక్ట్ చేసుకో. భార్గవి భార్గవి పద. అరే 2 రంగులు కలిపి తీసుకోరా, ఏముంది నీకు? అద్దిరా అద్దిరా. అమ్మాయిలు ప్లీజ్ నా పరువు కాపాడండి. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చేసేవాడికి దానితో పని లేదు, కొన్నవాడు దాన్ని ఉపయోగించడు, ఉపయోగించేవాడు దాన్ని చూడలేడు. ఎనీ క్లూస్ కావాలా? ప్రతి మనిషి ఆఖరి ఘట్టం ఇది. మళ్ళీ చెప్తాను. అదిరా బాయ్స్. చావు చావు. ఇప్పుడు నువ్వు చస్తావు. చెల్లెమ్మా రా. నా కలర్ మారుస్తావు కదరా, ఇప్పుడు నీకు రంగు పడుద్ది.
ఆది మానవులు రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. రే పక్కన ఉండండిరా, అందరు కలిసిపోయి ఎవరెవరో అర్థం కావట్లే, అందరూ ఒకేలా ఉన్నారు. Dance, come on there, boys. అలలే అలలే మా అలలే మామా హే అలలే అలలే మా అలలే మామా అటవి మల్లెంటి పడుచోయమ్మా మరదలు పూన అది మరులకు కోన మెరుపుల మేన చలి విరుపులు శానా ఏ కన్ను కక్క కట్టు కరే కా చక్కిలి చుక్క. Super, super boys, super. Moving on to the round. Here comes your next question. ఎవరితో గొడవ పడ్డు, ఎవరితో వాదించడు, కానీ ఈయన మాత్రం అందరూ కొడుతుంటారు. ఎవరితో తెలిసే నొక్కు నొక్కు. అది సూపర్. అజ్జయ్ చెప్పు. కొబ్బరికాయ. అది అంతే, కూర్చో. And the right answer is డోలు or గంట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా దారికి ఇరువైపులు పదులుంటాయి కానీ నా దారిలో వాహనాలు వెళ్ళవు. నా దారికి ఇరువైపులా పొదలు ఉంటాయి కానీ నా దారిలో వాహనాలు వెళ్ళవు. పాపడా. సూపర్ మ్యూజిక్. రే రే ఎక్కువ పోగొద్దురే, ఆకులు ఊడిపోతున్నాయి. ఇప్పుడు కసి తీర్చుకునే టైం వచ్చింది మా ఆడ పులులకి. ఒరేయ్ నీకే రంగు పడుద్ది. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి. నీ ప్రొఫెషన్ ఇక్కడ కంటిన్యూ చేయకు, వెళ్ళి కూర్చో. నా మీద రంగు పడుద్దా, ఇప్పుడు నీకు రంగు పడుద్ది. ఫలించే మేకకి బొట్టే కాదు కొబ్బరికాయ కూడా కొట్టాలి. Okay, and my next question is, it's my turn now. వెలుతురులో పడుకుంటుంది, చీకట్లో ఏడుస్తుంది, ఎంత ఏడిస్తే అంత కోల్పోతుంది. వెలుతురులో పడుకుంటుంది, చీకట్లో ఏడుస్తుంది, ఎంత ఏడిస్తే అంత కోల్పోతుంది. కొవ్వొత్తి. అరే ఏంట్రా? పాకేరా, పాకే. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. ఎవరికి కావాలో సెలెక్ట్ చేసుకోరా. నీ మీద కొట్టినోళ్ళని కొట్టాలి అనుకుంటే కొట్టు, లేదంటే వెనకాల ఇంకెవరైనా కొడతా అంటే కొట్టు. నువ్వురా, నీకు నాకైతే సింక్ ఉంటుంది రా. ఇక్కడ టార్గెట్ గా ఉన్నాను, టార్గెట్ చేస్తే అదే ప్లేస్ లో నువ్వు టార్గెట్ అవుతావు, గుర్తుపెట్టుకో.
రంగోద్రా ప్లీజ్ రా. వద్దురా అయింది వద్దు సారను ఆలోచిస్తా. పోబే. పో బేనా అయిపోయారా? పో బేనా వస్తుండవే. బాయ్స్ మనకి 2 పాయింట్స్ రే. సూపర్ రా, మీరు సూపర్ రా. గర్ల్స్ మీకు లాస్ట్ ఒక్క ఛాన్స్ ఉంది, వాడుకోండి సరేనా? అండ్ మై లాస్ట్ క్వశ్చన్ ఇస్, పురి విప్పిన నెమలికి ఒకటే కర్ర. పురి విప్పిన నెమలికి ఒకటే కర్ర. అరే! ఈ రౌండ్ నీ గురించి చెప్పరా. విసనకర్రా. అరే మూజెట్ బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. రే టార్జెంట్స్, మీరు ఎక్కువ ఒక ఆకులు ఊడిపోతారు రే. నేను చూడలేక సావాలరా తర్వాత రే. మళ్ళీ నీకు సింక్ అయ్యే అమ్మాయినా కొత్త అమ్మాయా? ఇప్పుడు కరెక్ట్ చెప్పాం కాబట్టి 2 ఛాన్సులు కదన్నా. 2 ఛాన్స్, నీకు 2 ఛాన్స్లే. ఒకటి ఆ అమ్మాయికి ఒకటి ఈ అమ్మాయికి. అరే సూపర్ రా, ఇప్పుడు ఇంకా నచ్చారా? ఐ లవ్ యూ సో మచ్ రా. లవ్ యూ బ్రదర్. అదిరా. ఏదారైనా గాని శోధించేది శోధించాలి, ఏదేమైనా గాని మోసమైన మోసేయాలి, ఎంతదైనా కానీ అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. 2 అబ్బాయిల్ని టార్గెట్ చేశారు, 4 తీసుకొచ్చి మార్క్ లో కూర్చోబెట్టాం. అది బాయ్స్ పవర్. కమాన్. అదిరా గోపినాథ్. ఆ అమ్మాయి రంగు పడితే అలా తడుచుకునేటట్టుంది, నువ్వు నార్మల్ గానే తడుచుకునేటట్టున్నావు. దా 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 బలిదాన కూర్చో. ఒక అబ్బాయిని టార్గెట్ లో కూర్చోబెట్టాలంటే సముద్రాలు దాటినంత కష్టపడ్డారు. అదే 4 అమ్మాయిల్ని టార్గెట్ లో కూర్చోబెట్టాలంటే ఈ ఒక్క గోపిగాడు చాలు. అదిరా. ఇది చల్మార్ రౌండ్ కాదురా, గోపిగడ్ రౌండ్ రా ఇది. గోపి నువ్వు నీ కోసం పుట్టలేదురా, మా అందరి కోసం నన్ను గెలిపించడానికి పుట్టావురా. చెప్పరా మీసం. ఈ రౌండ్ కి అది లాస్ట్ క్వశ్చన్. ఓకే అమ్మాయిలు, ఇది లాస్ట్ ఛాన్స్, ప్లీజ్ ఉపయోగించుకోండి. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ అక్కడ మనలాగానే మాట్లాడుతుంది. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ అక్కడ మనలాగే మాట్లాడుతుంది. ఏంట్రా? తెలుగు భాష, తెలుగు భాష, ఏం భాష? తెలుగు భాష. మానిక్ భాష కాదా? అమ్మాయిలు ఒక్కరు కాదు, 2 కాదు, 3 రివెంజ్ తీసుకొచ్చి వెళ్ళండి. గోపికి ఏదో కోరుకుందంట, తీర్చేద్దాం. ఏంటి? బాయ్స్ మెంటర్ గా నీకోసం ఒక డైలాగ్ చెప్తానా. అమ్ముడు కుమ్ముడు స్టెప్ నాతోటి. నీకు డైలాగ్ నచ్చితే చెప్పు. ఇది సుధీర్ రాజ్యం, పోరా పోవే అనే షో. ఇక్కడ అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇక్కడ సుధీర్ అన్న తోపు. దమ్ముంటే ఆపు. ప్రతి లైఫ్ లో తప్పులు పొరపాట్లు కామన్ గా జరుగుతాయి. తప్పు పొరపాటు అంటే మీకు డౌట్ వచ్చింది కదా, 2 ఒకటే అని అనుకుంటున్నారు కదా.
డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు తెలియక చేసిన దాన్ని పొరపాటు అంటారు, తెలిసి చేసే పొరపాటు తప్పు అంటారు. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఆ అమ్మాయిని గుద్దామనుకో, దాన్ని పొరపాటు అంటారు. కానీ ఆ అమ్మాయినే గుద్దాలని రోడ్డు మీదకి వెళ్ళామనుకో, అది తప్పు. గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని పోతే అది పొరపాటు, తెలియదు పాప. కానీ కొత్త చెప్పుల కోసం గుడికి వెళ్ళామనుకో, సాంబార్లో బలి పడింది అనుకోరా, పొరపాటు. అన్ఫార్చునేట్లీ పడిపోయింది, కానీ బలిని తీసే సాంబార్ పోసేవనుకో. అందమైన అమ్మాయి ఎవరు అని అడిగితే ఒకరు చూపించావనుకో, అది తప్పు. అందరూ అందంగా ఉన్నారని అనుకో, అది పొరపాటు. పడుకున్న వాడిని నిద్ర లేపడం అనేది పొరపాటు. నిద్ర లేపి లేచావా అని అడిగావనుకో, అదేమవుద్ది వీళ్ళలాగా. జనరల్ గా మన మగగాడిదలకి బాగా ఉండే అలవాటు ఏంటి తెలుసా? మగగాడిదంటే సిగ్గుపడతావేంట్రా? గాడిదలలో ఆడగాడిద ఉంటుంది, మగ గాడిద ఉంటుంది. మగ గాడిదని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలన్నా? ఆడవాళ్ళు కూడా గాడిదలేగా. నా తప్పు చెప్పిన ఏమన్నా? చచ్చిపోకురా, కూర్చో. పక్కింట్లో బాల్ పడింది అనుకోరా, అది పొరపాటు. కానీ కావాలని ఆంటీ కోసం బాల్ వేసావు అనుకో, అది తప్పు. నా జీవితంలో పొరపాట్లు తప్పులు జరగవు, ఎందుకంటే కంట్రోల్ చేయడానికి నాకు మరదలు. ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అంటే నిన్న అందంగా లేనా, మొన్న అందంగా లేనా, దానికి ముందు అందంగా లేనా? నువ్వు మారిపోయావు బావా. పెద్దానికి ఏడిస్తే దరిద్రంగా చూస్తావుడని అనుకుంటాడు లే. ఊర్లో ఉన్నప్పుడు మా బావ అనుష్కది అందం కాదు, నీది సొగసంటే సమంతాది కాదు, నీది కళ్ళంటే కాజల్వి కాదు, నీది ముక్కంటే మొబైల్ కాదు నీదనని నేను అనలేదుగా. ఒక్క నిమిషం కూడా నేను ఇంక ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు నీకు మరదలు ఉందని గుర్తు కూడా తెచ్చుకోకుండా నీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. చెప్పు. గాలి వస్తే ఆరిపోయేది దీపం, మెరుపు వస్తే చెరిగిపోయేది స్వప్నం, ప్రళయం వచ్చినా చెరిగిపోనిది నీది నాది స్నేహం శుభలక్ష్మి. చంటబ్బాయ్, అయ్యా నువ్వు నా కోసం హా. ఇంత మంచి కవిత చెప్పావు కదా, నేను కూడా నీ కోసం ఏదన్నా ఇస్తాను. ఒకసారి కళ్ళు మూసుకో. ఇంతమంది ముందు చంటబ్బాయ్, ఒక్కసారి కళ్ళు మూసుకోవచ్చు. ఇది కదరా ఆనందం అంటే. యా ప్లీజ్ ఇచ్చేయి, ఒక్క నిమిషం. ఇచ్చేయి, కళ్ళు మూసుకున్నప్పుడే దొంగ ఇచ్చేయి. చెవులో పువ్వు పెట్టేంత వరకు వచ్చిందంటే వాడిపోయే పువ్వా నీకు రాగాలి. జనరల్ గా గుడి దగ్గర కూర్చునే వాళ్ళని తీసుకొచ్చి చెవులో పెట్టకండ్రా అంటే విన్నారా? కాదు, నువ్వు చెవులో పువ్వు పెట్టేంత వరకు వచ్చావంటే నీకు పట్నం బుద్ధులు బాగా అబ్బాయి సుబ్బలక్ష్మి. అయినా పువ్వు దేనికి? గుడికి వెళ్ళాను బావా, ఊర్లో చాలా పాపాలు చేశాను, శాపాలు తగలకుండా ఉండాలని. నాకు తెలియకుండా పాపాలా? ఏంటవి? ఆ రోజు నా పుట్టినరోజు. ఏ రోజు? సుబ్బారావు నా కోసం గోడ దూకి సుబ్బారావు కేక్ తీసుకొచ్చి కేక్ కోసి ఆ. నా నోట్లో పెట్టాడు. ఆ, సుబ్బలక్ష్మి, అబ్బా. నేను నీ కోసం ఇంత చేస్తే నువ్వు నాకు ఏమీ ఇవ్వవా అన్నాడు. ఏమిచ్చాడు? నీకు నా విషయంలోనే రెక్కలు వచ్చాయనుకున్న సుబ్బారావు విషయంలో కూడా రెక్కలు వచ్చాయా? మరో రోజు గన్నారావు గాడు, గన్నారావా? మన గన్నారావు గాడు బావా, ఏం చేశాడు? మేమిద్దరం చెరువు కట్ట దగ్గరికి నీళ్లు తెచ్చుకోవడానికని వెళ్తే ఆ. గన్నారావు నీళ్లు బిందె ఇలా ముంచుకున్నాడు. ఆ. నేను నీళ్లు బిందె ఇలా ముంచుకోబోతుంటే బిందె జారి చెరువులో పడింది. ఆ. బిందెతో పాటు నేను పడ్డాను.
పడ్డా అబ్బా గృహ తప్పా అప్పుడు గన్నారావు గారు ఏయ్, ఏయ్. గృహలోకి తీసుకురావడానికి ఏం చేశాడే? అరే గన్నారావు గారు గన్ను కోసేయాల్సిందే. ఇంకేం చేశాడు? మా ఫ్రెండ్స్ తో జామ తోటకి వెళ్ళాను బావా. అక్కడికి వెళ్తే జామకాయలు అన్ని పైనే ఉన్నాయి. నేను ఎంత ఎగిరినా అందట్లేదు. ఆ. అప్పుడు అటుగా వెళ్తున్న ఆనందరావు గారు ఏం చేశాడు? ఆనందరావు గారు ఆకు మడతేశాడా? ఎగ్జిబిషన్ కి వెళ్ళాం బావా. మన ఓకే. ఊళ్ళో అప్పుడు ఎగ్జిబిషన్ పెట్టారు కదా. అవును. ఎగ్జిబిషన్ కి వెళ్ళాను. అప్పుడు మన గన్నవరం గడు ఊళ్ళో ఖాళీగా చదువుకునేవాడు నీ దగ్గరికి ఎందుకు రావాలట? అప్పుడు జైంట్ వీల్ ఎక్కిచ్చాడు బావా. ఏది జైంట్ వీల్? ఆ బావా, అది గిరా 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 తిరిగిన తర్వాత దాని కిందకి దిగిన తర్వాత కూడా నేను గిరా 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 తిరిగితే నా కళ్ళు గిరా గిరా తిరగకుండా ఉండడానికి వాడేమో. ఎంతమందికి రెక్కలు వచ్చాయి? ఎంతమందికి వచ్చాయి రెక్కలు వచ్చాయి? సుబ్బలక్ష్మి, నన్ను కంట్రోల్ చేస్తావని నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను కంట్రోల్ చేయడానికి నేను వస్తున్నా. పోన్లే బాబా, ఏడవకు, నలుగురేగా. చెబుతా నీ సంగతి. రాను రాను చూస్తున్నా, ముదిరిపోతున్నావు. బావా ఇవన్నీ పొరపాట్లు అనుకుని వదిలే బావా. పట్టుకో, ఇవి వాళ్ళ చేత చెప్పిస్తా విను. అరే మీకు తెలిసిన పొరపాట్లు, బుద్ధి తక్కువ పనులు, పొరపాట్లు, తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి రా. ఫ్రెండ్ వారికి ప్రపోజ్ చేయడం తప్ప అన్న, పొరపాటు అన్న. ఆ ఫ్రెండ్ ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఫ్రెండ్ వారికి ప్రపోజ్ చేయడం పొరపాటు అన్న. ఆ అమ్మాయి ఫ్రెండ్ లవర్ అని తెలిసినా ట్రై చేయడం తప్ప అన్న. అమ్మాయి వెనుక ఫాలో అవ్వడం పొరపాటు అన్న. అమ్మాయికి పెళ్ళి అయిందని తెలిసి కూడా ఫాలో అవ్వడం తప్పన్న. బావా అమ్మాయి అని నన్ను చూపిస్తాడేంటి? ఏదో ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట కలిసాను కానీ ఇంకా పెళ్లి దాకా వెళ్ళా. థియేటర్ లో మన పక్కన అమ్మాయి కూర్చోవాలనుకోవడం పొరపాటు. థియేటర్ మొత్తం మీద మన పక్కన అమ్మాయి కూర్చోవాలనుకోవడం తప్పు. నువ్వు ఎక్కడో ఉండాల్సిన మాక్సిమం ఇక్కడ ఉండిపోయావు. మన ఫ్రెండ్ ఎవరితో చాట్ చేసాను చూడటం పొరపాటు, కానీ తను పడుకున్న తర్వాత ఎవరితో చాట్ చేసి చూడటం క్షమించడానికి తప్పు. సెకండ్ ఉంది చూసావా, అది మా ఊళ్ళో అనుమానం అంటారు. నీకుందా అనుమానం? ఎన్నిసార్లు గొడవ ఏంటి మీ బాయ్ ఫ్రెండ్ తోటి? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. లేరా? ఎవరది? అక్కడ అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. పువ్వేంటి బావా అక్కడ ఉంది? పువ్వు వచ్చి పాప మీద వాలింది. అది అమ్మాయిలకు ఉండే అట్రాక్షన్ రా. ఇంకెవరు? అమ్మాయి దృష్టిలో పడాలనుకోవడం పొరపాటు, ఆంటీ దృష్టిలో పడాలనుకో అమ్మాయి దృష్టిలో పడాలనుకోవడం పొరపాటు, ఆంటీ దృష్టిలో పడాలనుకోవడం తప్పు. తప్పు, క్షమించడానికి తప్పు. నో ప్రాబ్లం. అతను కూడా బాగా కష్టపడి ఏదో చెప్పాడు కాబట్టి ఓసారి అతను గట్టిగా చప్పట్లు కొట్టండి. బాయ్ ఫ్రెండ్ కాకుండా ఫ్రెండ్ ని షాపింగ్ కి తీసుకెళ్లడం పొరపాటు. అదే ఫ్రెండ్ ని ప్రతిరోజు షాపింగ్ కి తీసుకెళ్లడం తప్పు. లవర్ తో ఫోన్ మాట్లాడుతుంటే అమ్మ కాల్ కట్ చేయడం పొరపాటు. అమ్మకి వెంటనే కాల్ చేయకుండా దాంతో ఇంకా మాట్లాడితే తప్పు. ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలనుకోవడం పొరపాటు, అదే అబ్బాయితో కంటిన్యూ అవ్వాలనుకోవడం తప్పు. మహాముదులు మన మగవాళ్ళు మారి చిగురులు. ఒక అబ్బాయి గురించి మొత్తం తెలియకుండా లవ్ చేయడం పొరపాటు. చెడ్డవాడని తెలిసి కూడా లవ్ చేయడం తప్పు. పొరపాటు చేసే కాలంతో పాటు మర్చిపోవచ్చు, కానీ తప్పు చేసేనే మర్చిపోలేం. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందమ్మా నీకు. ఎక్స్పీరియన్స్ చేస్తేనే కాదు, చూసే కూడా వస్తుంది. కూల్ డ్రింక్ అనుకొని బీర్ తాగడం పొరపాటు, బాగుందని అదే పనిగా తాగడం తప్పు.
అబ్బాయిలను బ్రెయిన్ వాడమండం పొరపాటు, అదే అమ్మాయిలను బ్రెయిన్ వాడమండం తప్పు. అమ్మాయిని లవ్ చేయడం పొరపాటు, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు. అయ్యా చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చినట్టు ఎంత ముద్దుగా చెప్పేవరా. అమ్మాయిని లవ్ చేయడం పొరపాటు, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు. పక్కింట్లో అమ్మాయిని చూడడానికి బంతేయడం పొరపాటు, పక్కింట్లో అమ్మాయిని చూడాలనే బంతేయడం తప్పు, పదే పదే చేయడం తప్పు. నేనే ఏదో స్క్రిప్ట్ రైటర్ చెప్తే కాపీ కొట్టి చెప్తా, నువ్వు నాది కాపీ కొట్టి చెప్పాలని ఎలా అనిపిస్తుంది? నేను జస్ట్ ఆంటీ గురించి చెప్పా, నువ్వు ఆంటీ తీసి అమ్మాయి చెప్పావు. ఆంటీని చూడలేం కదా. అమ్మాయిని రోజు చూస్తావా? చూడొచ్చు. బాగా ఆశగా ఉంది కదా నీకు? ఆశ ఎక్కువ. ఫ్రెండా, రూమ్ మెట్టా, హౌస్ మేట్. హౌస్ మెట్టా? చలేస్తుంది అనుకో, ఒక్కడివే పడుకో, వాడితో వెళ్ళకు. మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా పాట. నేను పాడే పాట ఏంటి అనే తెలియాలి అంటే ఇక్కడికి ఎవరు పాడడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు లేచి రావచ్చు. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి. నేను పాడతాను, ఎలా పాడతానో అలానే పాడాలి. ఎక్స్ప్రెషన్స్ ప్లస్ హ్యాండ్ మూమెంట్స్ కూడా. ఓకే. తోటలోని మొనగాడా వేటకు వచ్చావా, వేటకు వచ్చావే, జింక పిల్ల కోసమో ఇంకా దేని కోసమో పాడు. నా రెడీ. తోటలోని మునగాడా. పాట పాడమని తోటలో అలా కాదు, పాడు. రెడీ. తోటలోని మునగాడా వేటకు వచ్చావా, జింక కోసమా. జింక కోసమా? మధ్యలో ఏంది? మధ్యలో ఎవరికి ఇచ్చావు? ఓ యు ఫర్గాట్. ఐ ఫర్గాట్. రెడీ. తోటలోని మునగాడా. ఇలా పిలిస్తే పక్కింటోడు కూడా రాడు, తోటలో మనగాడు ఎలా వస్తాడు? తోటలోని మనగాడా. అయిపోయింది. అందం తాడుతో పట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం. రెడీ. నీకు వచ్చి కదా పాట? రెడీ. టేక్. తోటలోని మొనగాడా వేటకు వచ్చావా జింక కోసం. నీ మీద ఆ అమ్మాయే బెటర్ గా పాడింది. కాదు, తోటలో నీ మనగారా తోటకు వచ్చావా జింక కోసం. పాడు, సరిగ్గా పాడు. తోటలోని మొనగాడా జింక కోసం. ఏంటది? ఎక్కడిదో ఎక్కడికి తీసి పాడుతుందంటే సరిగ్గా పాడు. రెడీ. తోటలోని మొనగాడా వేటకు వచ్చావా జింక కోసం. జింక కోసం కాదు, జింక పిల్ల కోసమో ఇంకా దేని కోసమో. తోటలోని మొనగాడా వేటకు వచ్చావా జింక కోసం. ఏ రైలు? అయిపోయింది, అయిపోయింది. రెడీ. తోటలోని మునగాడా వేటకు వచ్చావా, వేటకు వచ్చావా జింక కోసం ఇకనైనా. సరే, ఏమనుకున్నావు ఇంకనైనా? తోటలోని మునగాడా వేటకు వచ్చావే, వేటకు వచ్చావే జింక కోసం ఇకనైను. ఏ అమ్మాయి, జింక నైను, ఊరి నాయను, ఊలమ్మో. అయ్యో, నేను పాడేనా బావా? నువ్వు పాడే, పాడు పాడే. రెడీ. తోటలోని మొనగాడా వేటకు వచ్చావా, వేటకు వచ్చావా జింక పిల్ల కోసమో దింక దేని కోసమో.
చూసావా బా కరెక్ట్ గానే ఏదో పాడాను. కరెక్ట్ గా చెప్పి చూసావా చిన్న పిల్ల కోసమో ఇంకా దేని ఆ, కోసమో. కరెక్ట్ గా ఉంది కదా దా ఇప్పుడు పాడు నువ్వు లాస్ట్ ఫైనల్ దయచేసి ప్లీజ్ మీ పరువు కాపాడతా. నన్ను కాపాడు. తోటలోని మొనగాడా వేటకు వచ్చావా జింక పిల్ల కోసమో ఇంకా దేని కోసమో. నేను చెప్పిన పాట ఏ పాట అయినా పాడుతుంది. ఎందుకంటే నా షో నా ఇష్టం కాబట్టి నేను ఏది పాడితే అదే నా పాట. నువ్వు బాగా కనెక్ట్ అయ్యావు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. అటెళ్ళండి. యారు యామిని ఇంక దాపు ఇంక వా. ఏమై చేసేవాళ్ళు ర్యాప్ వచ్చాడుగా వచ్చా దా పాడు నాకు ఇష్టమైన ర్యాప్ అది. Everybody gonna know what we like. I really wanna be here with you. It's not that to say that we are made for each other. It's not that the Hosanna true. Hosanna here like you calling out the babe. Hosanna here like the old night this age. I never wanna be this age. It's time to be arranged. I think a step, you think a step, you take a fall enough to you. Hello, hello. పాట పాడితే ఎలా పాడాలి తెలుసా? ఎవ్రీబడి వాన్ ఒక ఫీల్ లైక్ బి లైక్ ఐ రియల్లీ వాంట్ బి హియర్ విత్ యు. ఇట్స్ నాట్ ఇనఫ్ టు సే దట్ వి మేక్ ఫర్ ఈచ్ అదర్. ఇస్ దట్ ఇస్ సొసైటీ ఫీలింగ్ when you calling out my name, feeling like it's your life has changed and I never wanna be the same. It's time we rearrange. I take a step, you take a step, and me you're calling out to you. Hello. ఇది ఏది పెడితే అది పాడుకోవడమే ర్యాప్. యా టీచర్ when you calling me teacher అన్నాను అయిపోయి అలా ఎలా మన ఇష్టం అది. వెళ్ళి కూర్చో హ్యాపీ. నా కమెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. నేను చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. ఏనుగుల కింద పీనుగలు బావా. ఏం చెప్పావు? చాలు ఇవి ఇక్కడే ఉన్నా నేను తీసుకో. గుర్రపు సవారీ చూస్తుంటారు కానీ ఫర్ ది ఫస్ట్ టైం పందుల సవారీ చూస్తున్నారు. పెళ్లిలో మాత్రమే అమ్మాయి తల వంచుకుంటుంది, దాని తర్వాత అబ్బాయిల్ని వంచుతుంది. అలా చేస్తుంది. చూసావా వాళ్ళు చేసే తప్పుని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారు. చేసుకుంటే సరిపోతుందా, మొయ్యడం కూడా నేర్చుకోవాలి. అప్పుడు నుంచి ఆడ పోస్టర్ ఏమైనా అబ్జర్వ్ చేసావా భవన్ అసలు? యా హీస్ ట్రైయింగ్ He's trying something and keeping like this, like అత్తారింటికి దారేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోస్టర్. నీకు విషయం తెలుసా, నువ్వు ఫ్లోలో ఇంత ఇంగ్లీష్ మాట్లాడేవేంటి? అంటే హెల్త్ బాగాలేదన్నమాట. కాదు నీ పక్కన ఉండి ఉండి నాకు స్లోగా అది కూడా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ హీరోయిన్ అయిపోవడమే బాబాయ్. అమ్మాయిలు ఏమన్నా అడిగితే ఇచ్చేయండి డ్యూట్, లేకపోతే ఉంచడానికి తొక్కడానికి అస్సలు ఆలోచించారు. అయ్యా ఎంత మంచిగా అడిగింది ఈ పిల్ల. నువ్వు అడిగితే ఏది పడితే అది ఇస్తారు. ఎలుకల మీద దున్నపోతులు ఎక్కినట్టున్నాయి. ఫస్ట్ కమెంట్ అదే. పరువు తీయడానికే వచ్చారమ్మా మీరు. జనరల్ గా నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎవరైనా తప్పు చేసి ఒప్పుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తుంటా చాక్లెట్. అబ్బో చాక్లెట్ కావాలా వద్దా? లేదబ్బా, నువ్వు చాక్లెట్ తీసుకుంటే ఒప్పుకున్నట్టే. నేను తీసుకోను అయితే. అదే అదమ్మా. నీకు మ్యాటర్ తెలియట్లేదు. ఇది చాక్లెట్ నేను ఇచ్చే చాక్లెట్. క్యాచ్ పెట్టుకుంటే కాదు కదా. కాదు కదా, కదా కింద పడేస్తారు ఏరుకో. కింద పడేస్తే పర్లేదు కదా. తీసుకో. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు మగాడు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఫస్ట్ కామెంట్ నాదైతే కిక్కే వేరే కదా బావా. ఎస్ చెప్పేనా? చెప్పు. ఆ కారు క్లీన్ అవుతుందో లేదో కానీ వాళ్ళని క్లీన్ బౌల్ చేయడం మాత్రం నో డౌట్ పక్కా బావా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. కాళ్ళు కడిగి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే కారు కడిగిస్తుండు. ఎవరు కాళ్ళు కడిగారు? వాళ్ళ డాడీ. నా పైసలతో కొనిచ్చిన డ్రెస్ కి ఇప్పుడు సరైన న్యాయం జరిగిందన్న.
నీ పైసలతో కొనుక్కున్న డ్రెస్ కి ఇప్పుడు సరైన న్యాయం జరిగింది. అంతే కదన్నా. ఆ అమ్మాయి నిన్ను మోసం చేసింది కదరా. అవునన్నా. మోసపోయిన వాళ్ళంటే నాకు ఇష్టం రా. కార్ మైలేజ్ ఇస్తుంది, అమ్మాయి హ్యాండ్ ఇస్తుంది. ఈ విషయం నువ్వు గమనించావు, చూసావా? గ్రేట్ రా. నువ్వు అది గమనిస్తుంటే నేను ఇంకోటి గమనించా. ఏంటది? ఆ అబ్బాయిని చూస్తుంటే నాకు గతం గుర్తొస్తుంది బాబు. వద్దు, ఏం అవసరం లేదు. స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు కూడా అలాగే నున్నగా నూనె వేసుకుని తల దూకుని అలాగే వచ్చేవాడి బాబా, టైట్ జీన్స్ వేసుకుని. అది 10th క్లాస్ లో. పెళ్లికి వాళ్ళ నాన్న ఇచ్చిన కారు గిఫ్ట్ కాబట్టి తన డ్రెస్ తోనే తుడుస్తున్నాను కదా. పెళ్లి చేసుకున్నాక ఇంకేం చేస్తాడు? కారు తప్ప ఇంకేం చూడాడు. నువ్వు జనరల్ గా ఏం తుడుస్తాడు అనుకున్నావురా? రే టైర్ తొందర తూడవరా, ఫోటోకి పోజ్ వెళ్ళక చస్తున్నా. దీని అమ్మ జీవితం ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నా నా బతుకు టైర్లు దూడ్చుకోవడం సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఈసారి కూడా నేను చెప్పేస్తా. నువ్వు ఎలాగో నాకు చాక్లెట్ ఇవ్వట్లేదు. చెప్పే. మేము ఎంత ఎత్తునైనా ఎక్కించుకోగలం, ఎంత ఎత్తు నుంచి అయినా తోసేయగలం. యాక్చువల్ గా నీకు చాక్లెట్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇవ్వను, పెట్టి. మీకు అలవాటైన పని గురించి చెప్పకూడదమ్మా ఇప్పుడు. అంటే కామెంట్ సింక్ అవుతుంది. కామెంట్స్ మీకు తెలుసు కదా, మీరు చేసేదే ఆ పని. కొత్త పనులు ఏం చేస్తారు వీళ్ళు? మేము అది చేస్తామని తెలిసినా మీరు మా చుట్టూ ఆకలేస్తే అన్నం తినడం, అమ్మాయి ఇక్కడ పడితే చుట్టూ తిరగడం మాకుండే అలవాటు. ఎక్కడో బిందెలు పుకట్లో ఇస్తున్నట్టున్నారు. ఫస్ట్ గుంజుకో. ఎక్కడో బిందెలు స్కీమ్ లో పుకట్లో ఇస్తున్నట్టున్నారు. బిందెలు ఎక్కడో స్కీమ్ లో ఫ్రీగా ఇస్తున్నట్టున్నారు. అందుకే ఆ అబ్బాయిల్ని వదలరు, బిందెల్ని కూడా వదలరు. ఫ్రీగా ఇస్తే తినాలి రకం. అమ్మాయిలు బిందెలు బ్యాలెన్స్ చేస్తారు, అలానే అబ్బాయిలతో బ్యాలెన్స్ కూడా వేయించుకుంటారు. మరి అవును, కరెక్ట్. మన మగవాళ్ళు మావి చిగురులు. చూడండి అబ్బాయిలు, మా హెడ్ కు వెయిట్ ఎక్కువ అని ఇప్పుడైనా తెలుసుకోండి. ఓకే, నమ్మకు ఆడాడలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. ఆ రోజుల్లో అమ్మాయిలు అలా ఉండేవారు, ఈ రోజుల్లో అమ్మాయిలకు బిందేంటో తెలియదు, పిందేంటో తెలియదు. పండగలాకి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. డోంట్ ఫైట్ ద ఫైర్. ఇఫ్ యు ఫైట్ ద ఫైర్, ద ఫైర్ విల్ ఫైర్ యు. బాలకృష్ణలా చెప్పు. అలాగే నాకు రాదు. డోంట్ ఫైట్ ద ఫైర్. డోంట్ ఫైట్ ద ఫైట్. ఇఫ్ యు ఫైట్ ద ఫైర్, ద ఫైర్ విల్ ఫైర్ యు. సరే, నువ్వు ఇంగ్లీష్ లో బాగా కష్టపడ్డావు కాబట్టి ఇస్తున్నా చాక్లెట్. అమ్మాయిలతో మంట పెట్టించుకోవడం కన్నా ఇలా మనకు మనం పెట్టించుకోవడం బెటర్. ఇప్పుడు అంబులెన్స్ కి ఫోన్ చేయాలా లేకపోతే ఫైర్ ఇంజన్ కి కాల్ చేయాలా? పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయి. వాళ్ళకి చేసి ఏం చేయాలి? వాళ్ళు వచ్చి ముందు పంచనామా చేస్తారు. అన్నలా వదిలేకండి, డ్రైవర్ కన్నా చూపించండి. అబ్బో అబ్బో, పేలలేదా? పర్లేదు, అడ్జస్ట్ అయిపోతా. ఇప్పుడే అందిన వార్త, హైదరాబాద్ లో బాణసంచడం పేలి 10 ఎకరాల స్థలం పోగొట్టుకున్న సుబ్బుడు. నాతో పెట్టుకున్నా చచ్చిపోతారు, మంటతో పెట్టుకున్నా చచ్చిపోతారు. వాడరా మగవాడరా బుజ్జి. అబ్బాయిలకి ఆర్నమెంట్స్ పెట్టుకునే ఆప్షన్ లేదు కదా పాపడ బిళ్ళ, సో ఇలా ఫిక్స్ అవుతున్నారు. అరే కొంచెం అమ్మాయిల పువ్వుల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా తయారైపోతున్నాడు. సిగరెట్ అంటించడానికి బాంబు సహాయం తీసుకుంటాడు అన్న. అది బిఫోర్, అది ఆఫ్టర్. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా డాన్స్ నా మరదలు ఇష్టం.
తను ఒక స్టెప్ వేస్తుంది, తను ఏ స్టెప్ అయితే వేస్తుందో సేమ్ స్టెప్ వేయాలి. అలా వేస్తే డైరీ మిల్క్. మా బావని ప్రేమించాలి అంటే నేను ఒక్కదాన్నే ప్రేమించాలి. అది కాదని ఎవ్వరు మా బావని ప్రేమిస్తానన్నా పాముగా పుట్టి వాళ్ళ మీద పగ సాధిస్తాను నేను. నువ్వు అన్నావు కాబట్టి నువ్వే నా టార్గెట్. రా పైకి రెడీ, ఒక స్టెప్ వేస్తుంది, వేసారు అబ్బాయి. 1 2 3 స్టార్ట్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. రెడీ 1 2 3 మ్యూజిక్ ఆన్. చక్కని బంగారం ఇది, ఎనిమిది దిక్కుల సింధూరం, బంగారం ఇది, మనసున నేర్పిన బంగారం. ఇది కన్యక మారిన కాశ్మీరం, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏదైనా ఒక సాంగ్ ప్లే చేయండి రా, వీళ్ళు డాన్స్ చేస్తాడు. 1 2 3 షో. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. నా షో నా ఇష్టంలో ఇన్ని ఎపిసోడ్స్ లో ఇంత భయానకంగా డాన్స్ చేసిన మగాడు ఎవరు లేడు. నీకు నేను చాక్లెట్ ఇస్తాను. చిన్న చాక్లెట్ వద్దు. అసలు నీ కుస్తీకి నేను కుస్తీ పడినందుకు నువ్వు నాకు ఇవ్వాలి వాపస్ అట్లాంటి చాక్లెట్. అలవాటు లేవు నాకు. నా ఆట నా ఇష్టం అని చాలా క్లారిటీగా తీసుకున్న మిస్టర్ అఖిల్ కి ఓసారి గట్టిగా చెప్పలు కొట్టండి రా. ఫస్ట్ అనంత శ్రీరామ్ గారికి ఏంటంటే ఏదైనా చాలా డీటెయిల్డ్ గా చెప్పడం, మొత్తం విడదీసి చెప్తాడనమాట ఆయన. సో ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి విషయాల్లో ఆపాదిస్తే ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి మొదలు పెడదాం. కాంక్రీట్ సంగీత్ సెకండ్ ఫ్లోర్. రెడీ. అనంత శ్రీరామ్ గారు వైఫ్ క్యారెక్టర్ ఆయన చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తాను, ఇదిగో ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేసినటువంటి ఈ బ్రష్ కి చాలా దగ్గర అతుక్కుని ఉంటాయి పళ్ళు ఉంటాయి చూసావు. ఆ పళ్ళ మీద ఒక మిశ్రమం అంటే దంతాల్ని శుభ్రం చేసేటువంటి ఒక రసాయన పదార్థ మిశ్రమాన్ని దీని మీద 5 వేలతో నొక్కి దీని మీద ఇలా రాసి దీన్ని 32 పళ్ళ పైన పెట్టుకొని ఇటువైపు ఎడమవైపు కుడివైపు ఇలా అనుకుంటూ లోపల ఉన్నటువంటి విష పదార్థాలు అయితే ఉన్నాయో దాన్ని ఏమంటారు, బ్యాక్టీరియా, క్రిముల్ని నశింపజేసి చంపేసి లోపల పోసి దానికి తద్దినం పెడుతున్నాను. ఓ పని చేయండి, లాస్ట్ లో ఎనపరేక ఉంటది, అది తీసి లోపల పెట్టుకొని తీసుకుంటే ఉన్న బ్యాక్టీరియా మొత్తం బయటకు వచ్చేసి పోద్ది.
ఆహారం తయారుగా ఉందా? తీసుకొస్తున్నానండి. అల్పాహారం. అల్పాహారమా? ఉప్మా చేసిన పర్లేదు మరి. ఉప్మానే అల్పాహారం అంటారు. సరే సరే తెలియదండి. వెళ్ళు. ఈ విషయం ముందే తెలుసుంటే. ప్లేట్ ఏది? మామూలు చూపిస్తున్నా, చేయలు బాగున్నాయా? రింగ్ బాగుంది తెలుసు. కాదు, చంపేస్తా అంటున్నా. చంపేస్తా అంటారా? అయ్యో భయపడ్డానండి. ఇగోండి ప్లేట్లు ఉప్మా. ఉప్మా ఎలాగుంది? ఉప్మా చిన్న చిన్న పదార్థాలు అన్ని ఒక కూటమి చేస్తే చిన్న చిన్న పదార్థాలన్నీ యంత్రంలో వేసి బాగా నలగొట్టిన తర్వాత పిమ్మట చిన్న చిన్న పదార్థం మిశ్రమ పదార్థాలు అంటారు. మామూలుగా పారదర్శక రూపంలో ఉన్నటువంటి ఒక పానీయాన్ని తీసుకొని ఒక కుండలో వేసి తదుపరి ఒక పొయ్యి మీద పెట్టి దాన్ని మరిగించిన ఎడల తెలుగులో సౌండ్ తదుపరి ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసి కారము, ఉప్పు, తేనె, పంచదార ఇవన్నీ వేయకుండా. అయ్యో పురుగుల మందు మర్చిపోయానండి. ఎందుకండి పెళ్ళి ఏం జరిగించి ఇదే చెప్తున్నారు మాకు. ఇప్పుడు కొంచెం షార్ట్ కట్ లేదు. సరే బాబుని తీసుకురా ఆడిపిద్దాము. అట్లా ఆడకూడదు నాయన. ఇప్పుడు నువ్వు ఏ తరగతి చదువుతున్నావు? ఇప్పుడు నేను ఒకటో తరగతి. దేనికైనా ఒప్పుకుంటాను. ఈ వయసులు పెంచడాలు ఒప్పుకోను. ఆడ ఇంకా స్కూల్ జాయిన్ అవ్వలేదు, నా వయసు మీరు పెంచేస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇది కేవలం కల్పితంలో మా ఇష్టం అంటే పెంచుకుంటే మీకు 70 ఏళ్ళండి. కల్పితమైన సరే నా వయసు నేను ఒప్పుకొని తీరనంతే. అడిగే హక్కు లేదు. ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కంటిన్యూ. సో ఒకటో తరగతి చదువుతున్నా కాబట్టి కిందకి వెళ్ళిన తర్వాత ఇసుక ప్రాంగణం ఉంటుంది. ఇసుక ప్రాంగణంలో ఇనుము కడ్డీలతో తయారు చేయబడిన కొన్ని ఇతరంగాలు ఉంటాయి. అవన్నీ వాటితో స్నానం చేసి మళ్ళా అల్పాహారాన్ని స్వీకరించి అమ్మ నాకు డిగ్రీ వచ్చింది. ఇంట్లో విషయాలు ఈయన ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఎలా ఉంటుంది అనమాట. తర్వాత ఈయన ఎంగేజ్ లో అప్పుడు ఒక అమ్మాయి ప్రపోజ్ చేయడానికి వచ్చిందండి శ్రీరామ్ గారికి. పాప మా అమ్మాయికి శ్రీరామ్ తెలియక చూసి ఓ ఫ్లేవర్ పట్టుకొచ్చిందండి. శ్రీరామ్, హే శ్రీరామ్, నేను మీ క్లాస్మేట్ సుజాత వాళ్ళ చెల్లిని. నేను సుజాత అంటే శ్రీరామాచార్య వాళ్ళ ద్వితీయ పుత్రికటువంటి వాళ్ళ కుమార్తె. ఎలా ఉన్నారు నాన్నగారు? అందరూ బాగున్నారా? నాన్నగారు మొన్నే ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అని అంటుంటే ఆయనకు ఒకసారి కాల్ చేసి పలకరింపు కాల్ చేశాను. నాన్నగారు అంతవరకు బాగున్నారు. మీరు ఫోన్ చేసి మాట్లాడారు కదా, అప్పుడు ఆరోగ్యం క్షీణించింది అతను. మీరు ఫీల్ అయినట్టు విషయం చెప్తా. చెప్పండి. ఐ లవ్ యూ. నువ్వు ఈ పదం ఐ లవ్ యూ అని, నిన్ను నేను ప్రేమిస్తున్నాను నా కళ్ళతో అనే పదాన్ని చాలా అలవోకగా చెప్పావు. దీనిలో దాగి ఉన్న మర్మం, దానిలో ఉన్న రహస్యం, దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు, దానిలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, లేకపోతే కుటుంబ సమస్యలు కానివ్వండి, రేపొద్దున నీ ప్రేమను అంగీకరించిన తర్వాత శ్రీరామ్ ఇంకా నీకు పెళ్ళాలదా? 2 పిల్లలు నాకు. ఇలా ఉంటది లవ్ విషయంలో. తర్వాత ఈ రామ్ ప్రసాద్ క్యాండిడేట్ పక్కనే ఒక రోజు ఒకే హోటల్ దొరికారు. ఈయన వెళ్ళాడు అనమాట. అనుకోకుండా పక్కన కొంచెం తాగేస్తున్నాడు, దొరికిపోయి కవరింగ్ చేసుకుంటున్నాడు శ్రీరామ్ గారు. మంచోళ్ళు నటించడం చాలా కష్టమే. హలో మాస్టర్, సిగరెట్ పక్క వదండి కొంచెం. పక్కే వదే. నా మీద కదా అడవే పోదామంటున్నాను. శ్రీరామ్ గారు చెప్పండి సార్. మీరు బార్కి? అయ్యో ఇది బార్ అండి. ఇది నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందండి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటున్నా బతికేం కాయను. నా ఫ్యూచర్ ఇప్పుడు నిద్రలో నడిచేలాడు ఓకే, మందు చేయడం నిద్రలో అంటే నిద్రలో ఏం చేస్తా నాకు తెలియదండి. అమ్మాయిని తెస్తే అమ్మాయిని అమ్మా చెల్లి బాగున్నావు అని కూడా అంటానండి నేను. మీరు తాగారు మందు? తాగాను రా. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు తాగాను ఏంటి? మధ్యాహ్నం నువ్వే కదా రిటర్న్? మధ్యాహ్నం నువ్వేనా? మధ్యాహ్నం నేనే, ఉదయం కూడా నేనే, రేపు కూడా నేనే. ఏ రైతులు మందు తాగకూడదా అండి? రైతులు సిగరెట్ తాగకూడదా? అంతే. రైతులకి మిషన్ ఐ
అలాగే సార్ ఉదయం చూస్తే అర్రే అమ్మ అయ్యా అయ్యా ఓ నా ఇష్టం రా, అలాగే ఉండాలి, అలాగే బతకాలి. ఓహో నీకు కూడా ఉందన్నమాట. సూపర్ గారు మనడే